లైగర్ ప్రమోషన్స్ కోసం ఊరు తిరిగి స్టేట్ తిరిగి ఇంటి ఫుడ్ బాగా మిస్ అవుతున్నాను. ఇక్కడ గుంటూరులో ఫుడ్ మస్తు ఉంటుందంట. మంచి గుంటూరు మిర్చి వేసి స్పైసీ ఫుడ్ నాకు ఎవరు ఈ రోజు ఇంట్లో పెడుతున్నారు? ఎవరింటికి రావాలి? ఏం పెడుతున్నారు? బిర్యానీ పులావా ఏం స్పెషల్? థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. అనన్య ఒకసారి అనన్యని చూసినారా? వచ్చింది కదా ర్యాంప్ వాక్. ఏం తక్కువ చెప్పండి. ఒక టాప్ హీరోయిన్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా? నెక్స్ట్ షేక్ 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 చేస్తుంది చూడండి. చార్మి 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 13 సంవత్సరాలకే ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. చాలామంది చాలా మాట్లాడతారు. చార్మి అనుకుంటే పెళ్లి చేసుకుని ఈ వరల్డ్లో ఎక్కడన్నా వెళ్ళి హ్యాపీగా బతకొచ్చు. బట్ షీ చోస్ సినిమా, షీ చోస్ పూరి కనెక్ట్స్. సినిమా మీద ఉన్న పిచ్చితోని ఎవ్రీ డే నానా కష్టాలు పడుతుంది. ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్. హ్యాట్స్ ఆఫ్ మామీ. రౌడీ విజయ్. స్ట్రగ్లింగ్ స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నాకు ఇండియన్ ఆర్మీ అంటే చాలా ఇష్టం. నన్ను చాలామంది అడుగుతారు, యాక్టర్ కాకపోతే నువ్వు ఏం చేస్తుండే అని. నేను యాక్టర్ కాకపోయింటే డెఫినెట్గా ఇండియన్ ఆర్మీలో ఉంటుండే. సో జస్ట్ చిన్న కంపారిజన్లో చెప్తాను. స్ట్రగ్లింగ్ స్టేజ్లో చాలామంది ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళలేము. ఇండస్ట్రీలో బార్డర్ మీద ఒక సోల్జర్ ఉన్నంత అలర్ట్గా ఉంటేనే అవకాశాలు వస్తాయి. సో ఇట్స్ నాట్ ఈజీ. అంత స్ట్రగ్లింగ్లో ఎప్పుడు ఏ కాల్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎవరు ఆడిషన్ పిలుస్తారో తెలియదు. ఆల్వేస్ ప్రిపేర్డ్ ఉండాలి ఒక సోల్జర్ లాగా. కాకపోతే వాళ్ళు వార్ రావద్దని కోరుకుంటారు, మేము అవకాశాలు రావాలని కోరుకుంటాము. విజయ్ లైగర్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఇట్ ఈస్ నాట్ ఈజీ. లవర్ బాయ్ నుంచి ఒక యాక్షన్ హీరో కావాలంటే మజాక్ కాదు. తను ఎన్ని రాత్రులు లైక్ స్లీప్లెస్ నైట్స్ చాలా ఉంటాయి, చాలా సాక్రిఫైసెస్ చేయాలి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. తన 200% పెట్టి లైగర్ ఇప్పుడు ఇండియా అంతా షేక్ చేస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్ విజయ్. ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. పూరి సార్. ఇందాక ఉదయ్ భాను గారు అన్నారు, చాలామంది చాలా మాట్లాడారు, అయిపోయింది పని, ఎక్సెట్రా ఎక్సెట్రా. లైఫ్లో ఎంతమందిని మనం జీరోకి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడం చూస్తాము? నేనైతే చూడలేదు. అందుకే నాకు పూరి సార్ అంటే మౌంట్ ఎవరెస్ట్ కన్నా కూడా ఇంకా చాలా రెస్పెక్ట్ ఉంటుంది, ఉంటూనే ఉంటుంది. దట్స్ పూరి సార్ ఫర్ మీ. చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. లైగర్ థియేటర్లో చూడాల్సిన సినిమా, మొబైల్ ఫోన్స్ కోసం చేయలేదు మేము. డెఫినెట్గా ప్లీజ్ థియేటర్స్కి వచ్చి లైగర్ ఆన్ ఆగస్ట్ 25 ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం వాట్ లగా దేంగే. థ్యాంక్ యూ సో మచ్.
సురేష్ బాబు గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారు బోకే ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి మన లైగర్ టీమ్కి. ఓకే, ఆంజనేయులు గారిని స్టేజ్ పైకి సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నామండి. అండ్ డిఎన్డిఎల్ ప్రాజెక్ట్స్ సురేష్ బాబు గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. క్లియర్ ద స్టేజ్. ఓన్లీ ఇన్వైట్ చేసే వాళ్ళు మాత్రం స్టేజ్ పైన ఉండాలండి. బౌన్సర్స్ ఒకసారి వచ్చి మొత్తం అందరిని స్టేజ్ దించండి. మొత్తం అందరిని స్టేజ్ దించండి. ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేయండి. బౌన్సర్స్ వచ్చి వెళ్ళండి పోయా, వెళ్ళండి. రౌండ్ చేసి మొత్తం బయటికి పంపండి, కింద తోసేయండి. ఏ బాబు రా, చలో. ఏం మాట్లాడతావు? వెళ్ళు. స్టేజ్ క్లియర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ క్లియర్ చేయండి. బౌన్సర్స్ రండి పైకి, అందరిని కింద దించేయండి. The rocking beauty, our own angel, the princess of your hearts, Ananya will speak. Ananya. నమస్కారం గుంటూర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు అనన్య పాండే అండ్ నాకు తెలుగు సినిమా ఆడియన్స్ చాలా చాలా ఇష్టం. Before I came here, Puri Garu told me, गुंटूर बोल के शहर है, यहाँ मारो तो इंडिया रिसाउंड होता. This is my debut in the Telugu film industry and this is the best team that I could have asked for. Puri Garu, Charmi ma'am, Vishu, Rowdy, Vijay Devrakonda. Okay, when our film is a big hit, I will come back to Guntur and Komes Kundam. I'm done with my speech. Thank you, Guntur. ఇప్పుడు మన ఎవ్రీ టైమ్ ఇన్స్పైరింగ్ మన చార్మి గారు మాట్లాడతారు. గట్టిగా చప్పట్లు. గుంటూర్ రెండు మాటలు చెప్తా. August 25th लाइगर वाट लगा देंगे. सेकंड जय बालिया, जय जय बालिया, जय बालिया, जय जय बालिया. Love you all, we love Bale Babu, love you all. Now the leader of Liger will speak. Puri Jagannath sir. Hi Guntur. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే సినిమా ప్రమోషన్స్కి వచ్చావా, సినిమా రిలీజ్ అయిపోయి సక్సెస్ టూర్కి వచ్చావా అర్థం కావట్లేదు. మీరందరూ ఒక్కొక్క టికెట్ కొనండిరా బాబు, మా సినిమా బ్లాక్ బస్టర్. విజయ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? నేను అబ్బాయిల కంటే ఎక్కువ ఫ్యాన్స్, నేను అమ్మాయిలు చూస్తున్నాను. అబ్బాయిల కంటే డబుల్ ఉన్నారు అమ్మాయిలు. చెయ్యి ఊపుతున్నా.
విజయ్ ఈ సినిమాలో ఎరగదీశాడు. అనన్య చింపేసింది. రమ్మిక స్నూరుకుంటుంది, ఆవిడ కూడా ఉత్తికి ఆరేస్తుంది ఆవిడ. యా, అండ్ ఈ సినిమాలో ద హైలైట్ మైక్ టైసన్. ఆయన లెజెండ్. నేను మైక్ టైసన్ గురించి చెప్తున్నాను, వినండి. ఆయన్ని కొట్టే మొనగాడు ప్రపంచంలో ఎవడు లేడు. మైక్ టైసన్ కొట్టిన తర్వాత ఆ పైన కొట్టడానికి ఇంకెవడో లేడు. అలాంటి మనిషి మా సినిమాలో యాక్ట్ చేశారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను బాంబేలో ఒక జర్నలిస్టు మైక్ టైసన్ ఎవరన్నా అని అడిగాడు. నేను చాలా హట్ అయ్యా. నేను మీ అమ్మ ఎంత కష్టపడి మైక్ టైసన్ తీసుకొస్తే మైక్ టైసన్ అని. సో ప్లీజ్ గూగుల్ అబౌట్ మైక్ టైసన్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. రేపు సినిమా చూసేటప్పుడు ఆయన గురించి, గొప్పతనం గురించి తెలిస్తే ఆయన ప్రెజెన్స్ ఎంజాయ్ చేస్తారు మీరు. లవ్ యూ ఆల్. ఇప్పటికే లేట్ అయింది. ఒకటి, వి మేడ్ దిస్ ఫిల్మ్ విత్ లవ్. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టి ఇంతకంటే డబుల్ బడ్జెట్తో విజయ్తో జనగణ మన షూటింగ్ ఆల్రెడీ మన స్కెడ్యూల్ కూడా పూర్తి చేసాం. సో అది మా కాన్ఫిడెన్స్. అండ్ థ్యాంక్ యూ. ఇప్పటికే చాలా లేట్ అయింది. అండ్ మీ కాలేజ్ చైర్మన్ గారిని, ప్రిన్సిపాల్ గారిని కలిశాను. ఆగస్టు 25న మీరు ఆయన హాలిడే అడిగి లైగర్ సినిమా చూడండి. చూస్తారు కదా. అండ్ ఇంత పెద్ద ఫంక్షన్ ఈవెంట్ కోసం తెగ కష్టపడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ. లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. బాయ్. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశారు కదా, వచ్చేసాడబ్బా. ఒక సామాన్యుడి కళ నిజమైతే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. డే టు డ్రీమ్ యూ క్యాన్ అచీవ్. హీ ప్రూవ్డ్ ఇట్. మనోడు మాట్లాడతాడు. చెక్ చెక్. గుంటూరు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, ఈ వీడియో ఇంట్లల్లో యూట్యూబ్లలో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారం. నేను ఎప్పటి నుంచో ఈ రోజు గురించి ఎదురు చూస్తున్నా. మీ అందరి దగ్గర రావాలి, మిమ్మల్ని కలవాలి. నా కెరియర్లోనే బిగ్గెస్ట్ సినిమా లైగర్. ఈ సినిమా మీ దగ్గర తీసుకురావాలి సంతోషంగా. మళ్ళీ ఓ యాక్టర్లా నాకు కాన్ఫిడెంట్, నా సినిమా మీద నాకు కాన్ఫిడెంట్ అనిపించినప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయాలనిపించింది. కరెక్ట్ టైంకి లైఫ్లో డ్రామా, హెల్త్ సపోర్ట్ చేయట్లేదు, బాడీ సపోర్ట్ చేయట్లేదు. రోజుకి ఒక్కొక్క సిటీలు ఉంటున్నాము. కాకపోతే ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతున్నా, ఈరోజు మాట్లాడగలుగుతున్నా అంటే కంప్లీట్లీ మీరిస్తున్న ప్రేమ వల్ల. ఈరోజు ఇక్కడే కాదు, దాదా ఇక్కడ వచ్చే ఎట్లనో బ్రేక్ చేసి వచ్చింది. తీసుకురారా అనురాగ్. ఇక్కడే కాదు, ఏ ఊరికి వెళ్ళినా
ఇక్కడే కాదు, ఏ ఊరికి వెళ్ళినా, ఇండియాలో ఏ ఊరికి వెళ్ళినా విపరీతంగా ప్రేమించారు. ఆ ప్రేమను నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇండియా మీరు ఏ ఊరికి వచ్చినా మీరు ఇచ్చిన ప్రేమ వల్ల ఈ టూర్ చేయగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నా, తిరగగలుగుతున్నా. నేను యాక్టింగ్ ఆపేసి 60 ఏళ్ళు వచ్చి ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నా కూడా ఈ గత 20 డేస్లో జరిగిన ఈవెంట్స్, మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. దీని గురించి ఆలోచిస్తుంటా. మీరంతా స్ట్రాంగ్ మెమరీస్ నాకు ఇచ్చారు. ఇప్పుడు తిరిగి నేను మీకు మెమరీ ఇవ్వాలి. అది నా రెస్పాన్సిబిలిటీ. మీకు గుర్తుండిపోయే సినిమా, మీకు గుర్తుండిపోయే కొన్ని మూమెంట్స్, కొంచెం మిమ్మల్ని నవ్వించి మీకు మెమరబుల్ మూమెంట్ ఇస్తే నా పర్పస్ సర్వ్ అయినట్టు. అందులో ఒక స్టెప్ లైగర్ అని గట్టిగా నమ్ముతున్నా. లైగర్ కథ ఫస్ట్ విన్నప్పుడు పూరి గారు, చార్మి గారు నా వైపు చూస్తున్నారు, ఏం చెప్తాడని. నా నోట్ నుంచి ఒకే మాట వచ్చింది, మెంటల్. కానీ లోపల ఒక ఎక్సైట్మెంట్, మన వాళ్ళకి తొందరగా ఈ సినిమా చూపించాలి, మన వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు, ఇమీడియట్లీ ఈ సినిమా చేయాలనిపించింది. మళ్ళీ షూటింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క రోజు సీన్ చేస్తుంటే నా నోటి నుంచి వచ్చే ఒకే మాట, మెంటల్. లోపలేమో ఈ సీన్ మన వాళ్ళు చూస్తే మస్తు ఎక్సైట్ అవుతారు, మస్తు ఎంజాయ్ చేస్తారు, తొందరగా మన వాళ్ళ దగ్గరికి ఈ సినిమా తీసుకెళ్లాలనో ఎక్సైట్మెంట్. కానీ 3 ఏళ్ళు పట్టింది. కానీ ఈరోజు జస్ట్ ఇంకా 5 రోజులు మిగిలింది. గుంటూరు నేను గ్యారంటీ చేస్తున్నా మీకు, సినిమా కుమ్మేస్తుంది. మీరు నా గురించి ఒకటి చేయాలి. మీరు నా గురించి ఒకటి చేయాలి. ఆగస్ట్ 25 గుంటూరుని షేక్ చేయాలి. ఆగస్ట్ 25 గుంటూరుని షేక్ చేస్తురా లేదా? ఈరోజు గుంటూరులో నిలబడి మీరు పర్మిషన్ ఇస్తే ఇండియాకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా. నో ప్లీజ్, నో యూ హ్యావ్ టు సిట్ డౌన్. నో అరే నెమ్మదిరా. గుంటూరు ఆగస్ట్ 25 లైగర్ రిలీజ్ అవుతుంది. నెమ్మదిగా. అక్కడ రావాలా? వస్తా కానీ మీరు జాగ్రత్త ఉండాలి, తోసుకుంటూ మీద పడితే. గుంటూరు ఆగస్ట్ 25 वाट लगा देंगे. Thank you Guntur, thank you for having us, lots of love. Thank you so much, big love to all of you.